రేట్లకు కొంటున్నారు, ట్యాక్స్లు వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అన్నాడు కదా, మరి అప్పుడే తగ్గించచ్చుగా ఇల్లు. సేమ్ టు సేమ్ పెట్టు, వాడి 10% మనకి 10%. అట్లా చేస్తే వాడి క్వాలిటీ ఉత్పత్తులు మన మార్కెట్ పడిపోతుంది. కాబట్టి మన మార్కెట్లను బాగు చేసుకోవడానికి మన ప్రయత్నం చేసినప్పుడు వాడి మార్కెట్ బాగు చేసుకోవడానికి ఆడు ప్రయత్నిస్తే తప్పేంటి? అంటే మన మార్కెట్లను దెబ్బ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఎందుకు అనుకోకూడదు? కరెక్టే. మరి నీ మార్కెట్ నువ్వు బాగు చేసుకుంటున్నప్పుడు ఎదురు మార్కెట్లను నాశనం చేయట్లేదే నువ్వు. మరి అంటే ఒకటిసారి ఇప్పుడు ప్రపంచీకరణ అన్నప్పుడు కొన్ని దేశాల ఉత్పత్తులు, ఇప్పుడు మనదే ఉంది ఆక్వా రంగం, నిజంగా ఇప్పుడు సుంకం తగ్గించకపోతే ఇక్కడ ఉత్పత్తులు కనుక ఆగిపోతే ఒక రంగానికి ఒక అతిపెద్ద దెబ్బ తగిలినట్టే కదా. అప్పుడు రేపొద్దున ఆ ఉత్పత్తి, ఆ ప్రొడక్ట్ మనం ఏం చేసుకోవాలి? అంత ప్రొడక్ట్ ని ఒక రంగం మొత్తం పతనా వ్యవస్థకు వెళ్ళిపోదా? నువ్వు అమెరికాకి అమ్ముకోవడం కోసం అమ్ముతున్నావు, చేస్తున్నావా ఉత్పత్తులు? వాడేమన్నా నీకు ఇచ్చాడా ఏంటి పేటెంట్ రైట్స్? నా తరపు నువ్వే తయారు చేసి పండించి పెట్టని చెప్పేసి నువ్వు మార్కెట్ వ్యాపారం చేసుకుంటున్నావు. ఆ ఊళ్ళో మార్కెట్ బాగుంది కాబట్టి ఉంది. మరి వియత్నాంకి ఎందుకు పంపించవు నువ్వు? లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పంపించవు నువ్వు? అక్కడ తక్కువ రేట్ వస్తుంది కాబట్టి, అంతే కదా. అవును, అంటే వాడి మార్కెట్ ఆడు చూసుకుంటాడు కదా. మరి అదే నేను అంటోంది. ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నప్పుడు వాడి దేశంలో ఆక్వా పరిస్థితి ఏంటి? కాబట్టినే కదా వాడి దేశపు ఆక్వాని కూడా ఆడు బాగు చేసుకోవాలిగా. నీ దేశం బాగుపడాలని నువ్వెట్ట కోరుకుంటావు, వాడి దేశం బాగుపడాలని